హలో అండి, నేను మీ సిరిషా మూర్తి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవ్రీథింగ్ బిజినెస్ తెలుగు. ఈ రోజు మనం ఒక కొత్త టాపిక్ తో మీ ముందుకు వచ్చేసాం. మీరు కనుక రియల్ ఎస్టేట్ ఏజెంట్ అయితే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. చాలా మంది ఈ టాపిక్ గురించి మాట్లాడటం కూడా నేను వేరే ఛానల్స్ లో చూడలేదు. సో మనం జనరల్ గా ఈ ఛానల్ ఎవ్రీథింగ్ బిజినెస్ లో మార్కెటింగ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. బట్ అపార్ట్ ఫ్రమ్ మార్కెటింగ్ మీరు కనుక సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే దెన్ మీరు మార్కెటింగ్ కాకుండా వేరే విషయాలు కూడా కంపల్సరీ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే సక్సెస్ అనేది జస్ట్ ఒక్క దానితోటి వచ్చే అవుట్పుట్ కాదు. మల్టిపుల్ థింగ్స్ కలిసి టుగెదర్ వచ్చినప్పుడే ఒక సక్సెస్ఫుల్ పర్సన్ ఆర్ ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ క్రియేట్ అవుతుంది. సో అందుకే మనం ఈరోజు డైలీ షెడ్యూల్ గురించి మాట్లాడుకుందాం. డైలీ షెడ్యూల్ అసలు ఎందుకు ఇంపార్టెంట్? డైలీ షెడ్యూల్తో అసలు మీరు సక్సెస్ఫుల్ ఎలా అవుతారు అని ఎప్పుడైనా మీరు ఆలోచించారా? మీరు కనుక నాలాగా సూపర్ సక్సెస్ఫుల్ పీపుల్ బయోగ్రఫీస్ చదవడమో లేకపోతే సక్సెస్ఫుల్ పీపుల్ ని ఫాలో అవ్వడమో చేస్తే మీరు ఒకటి గమనించే ఉంటారు. చాలా మంది ఎప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నా సక్సెస్ కి కారణం ఏంటి అంటే నా డైలీ షెడ్యూల్ అని చెప్తారు. సో ఇంత ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ గురించి మనం మాట్లాడుకోకపోతే ఎలాగ మన ఛానల్లో? అందుకే ఈరోజు మనం ఈ టాపిక్ తో మీ ముందుకు వచ్చేసాం. సో చాలా సార్లు మనము పొద్దున్న లేచి ఈరోజు ఏం చెయ్యాలి, ఈరోజు మనకి పెద్దగా ప్లానింగ్ ఏమీ ఉండకపోవచ్చు. సో పొద్దున లేవగానే అబ్బా ఇప్పుడు లేవాలా, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అంటే మగవాళ్ళైతే ఇంకా చాలా ఉంటాయి ఇలాంటి డైలమాస్. లేడీస్ అయితే ఎలాగూ లేచి వంట చేయాల్సిందే కాబట్టి పాపం వాళ్ళకి పెద్దగా ఏం డైలమాస్ ఉండవు. బట్ అదే మగవాళ్ళు కనుక మీరు తీసుకుంటే ఈరోజు ఏం చెయ్యాలి, రోజు చేసే పనే, పెద్ద లాభం ఏం లేదు. అది కూడా స్పెసిఫిక్గా మీరు రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అయితే ఇప్పుడు ఉన్న కాంపిటీషన్ని కనుక మీరు చూసుకుంటే మీరు పెద్దగా ఎంతూజియాస్టిక్గా ఫీల్ అవుతుండకపోవచ్చు రోజు పొద్దున్నే లేవడానికి. బట్ మీకు కనుక ఒక డైలీ షెడ్యూల్ ఉందనుకోండి, మీకు ఒక సెట్ ప్రాసెస్ ఉంటుంది. ఓకే, పొద్దున్న నేను ఈ టైంకి లేవాలి, నెక్స్ట్ ఈ పని చేయాలి, ఈ పని చేయాలి. ఇలా కనుక మీకు ఒక డైలీ షెడ్యూల్ కనుక సెట్ అయి ఉంటే మీరు పొద్దున్న లేచి ఇప్పుడు ఏం చేయాలరా బాబు అని ఆలోచించాల్సిన అవసరమే ఉండదు. అకార్డింగ్ టు దట్ ప్లాన్ మీరు రోబోట్ లాగా పనిచేసుకుంటూ వెళ్ళిపోతుండొచ్చు. చాలాసార్లు కొన్ని యాక్టివిటీస్ అంటే నేను గమనించినంత వరకు కొన్ని యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో లైఫ్లో వాటి గురించి మనం ఎక్కువ ఆలోచించామనుకోండి ఆ పని అస్సలు చేయలేం. అందులో ఒకటి ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి. మనం అందరం చేసే ఉంటాం ఈ పని. న్యూ ఇయర్ వచ్చేసరికి నేను ఎలాగైనా ఫిట్ అయిపోవాలి, నేను ఎలాగైనా సూపర్గా కనిపించాలి, చాలా ఎక్కువ తినేస్తున్నాను, ఎక్కువ తాగేస్తున్నాను, ఇలా ఉండకూడదు, ఎనర్జీ తక్కువైపోతుంది, వయసు పెరిగిపోతుంది అనే ఒక ఫీలింగ్ తోటి మనం అందరం జిమ్ గురించి ఎప్పుడో అప్పుడు ఆలోచించే ఉంటాం. నాలాంటి ఓవర్ ఎంతూజియాస్టిక్ పీపుల్ అయితే వెళ్ళి జిమ్లో డబ్బులు కూడా కట్టేసే ఉంటారు. ఆ తర్వాత ఫస్ట్ 2 days మనం సూపర్గా వెళ్ళిపోతాం. పొద్దున్నే థర్డ్ డే నుంచి అబ్బా అవసరమా నాకు, అయినా 2 రోజుల నుంచి చేస్తూనే ఉన్నాను, ఏమీ మారలేదు, ఏమీ లాభం లేదు, ఎందుకు ఇప్పుడు ఇది ఎడిషనల్ యాక్టివిటీ, నేను చేసే పనులకి ఇంకో పని తోడు చేసుకోవాలా అనే ఫీలింగ్ వస్తుంది కదా. సో చాలాసార్లు నేను గమనించింది ఏంటంటే మీరు ఎక్కువ ఆలోచిస్తే ఒక పని అస్సలు అవ్వదు. అసలు ఆలోచించకుండా రోబోట్ లాగా చేసుకుంటూ వెళ్ళిపోతే బోల్డ్ పనులు అచీవ్ చేయొచ్చు. దాని గురించి కూడా ఒక డైలీ షెడ్యూల్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు అసలు టాప్ 5 థింగ్స్ ఏంటి మీ డైలీ షెడ్యూల్లో ఉండాల్సినవి అనే దాని గురించి మాట్లాడుకుందాం. నెంబర్ 1, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక డైలీ షెడ్యూల్ ప్లాన్ చేసుకోవాలి. డైలీ షెడ్యూల్ ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి? పొద్దున లేచి చేసుకోవడం కాదు, ముందు రోజే ప్లాన్ చేసుకోవాలి. సో ఈ రోజు నైట్ మీరు కూర్చుని ఒక హాఫ్ అన్ అవర్ పాటో గంట పాటో కూర్చుని రేపు నేను చేయాల్సిన యాక్టివిటీస్ ఏంటి అని ప్లాన్ చేసుకోవడమే డైలీ షెడ్యూల్ ప్లానింగ్. అది ముందు రోజు ఎందుకు చేసుకుంటున్నాం? ఎందుకంటే మన మైండ్ ఏదైతే ఉందో ఇది కోతి లాంటిది. మీరు ఇది చాలా ఛానల్స్లో చూస్తుంటారు, చాలా బుక్స్లో చదివి కూడా ఉంటారు. సో ఈ కోతిని మనం కంట్రోల్ చేయాలంటే దీనికి ఒక షెడ్యూల్ ఇవ్వాలి. అందుకే ఆ షెడ్యూల్ గురించే మనము ఈ రోజు రాత్రి రేపటి గురించి ప్లాన్ చేసుకుంటాం.
సో మనం జనరల్గా అసలు షెడ్యూల్లో పెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ ఐటమ్స్ ఏంటి? అఫ్ కోర్స్ పొద్దున్న లేవడం, బ్రష్ చేసుకోవడం, స్నానం చేయడం అవన్నీ మ్యాండేటరీ. అది కాకుండా తినడం అఫ్ కోర్స్ మ్యాండేటరీ. అది కాకుండా మనకి ఎనర్జీ ఇచ్చే యాక్టివిటీస్ కూడా మనం ఈ డైలీ షెడ్యూల్లో యాడ్ చేసుకోవాలి. ఎనర్జీ ఇచ్చే యాక్టివిటీస్ ఏంటి? మీరు పొద్దున్నే లేచి ఆహ్లాదంగా మీ మేడ పైనో లేకపోతే మీ దగ్గర ఉన్న పార్క్‌కో వెళ్ళి ఒక 10 నిమిషాలు, మీకు పెద్దగా ఎక్సర్సైజ్ మీద ఇంట్రెస్ట్ లేదు, మీరు పెద్దగా వాకింగ్ చేసే టైప్ మనిషి కాదు అనుకుంటే ఒక 10 నిమిషాలు ప్రశాంతంగా ఎక్కడైనా కూర్చోండి. జస్ట్ ఆ మొమెంట్‌ని ఎంజాయ్ చేయండి. ఈ మొమెంట్‌లో నేను బ్రతుకున్నాను. ఇది నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఆహా! ఎంత చల్లటి గాలి తగులుతుంది. ఎంత చక్కగా వర్షం పడింది రాత్రంతా. లేకపోతే ఎంత మంచిగా కోయిల కూస్తోంది. ఇలాంటివన్నీ మీరు ఆస్వాదించండి. కొంచెం కవిత్వం ఎక్కువైంది. బట్ ఇవన్నీ కూడా మన లైఫ్‌లో ఇంపార్టెంటే. చాలా సార్లు మనం ఎంత బిజీ అయిపోతాము, లేకపోతే ఎంత డిప్రెస్డ్ కింద ఫీల్ అయిపోతామంటే, చుట్టూ ఉన్న మంచి విషయాలు కూడా గమనించడం మానేస్తాం. సో, అది కూడా మీకు మంచి ఎనర్జీ ఇస్తుంది కాబట్టి, ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎక్సర్‌సైజు ఆఫ్‌కోర్స్ ఎక్సర్‌సైజ్ మల్టిపుల్ ఫార్మాట్స్‌లో వస్తుంది. మీకు ఎక్సర్‌సైజ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా జిమ్‌కి వెళ్లి చేయడం ఇష్టం లేకపోతే, ఒక 15 నిమిషాలు ఎవ్రీ డే వాకింగ్ చేయండి. వాకింగ్ చేయడం కూడా నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు మేడం అనుకుంటే, మీకు ఇంట్రెస్ట్ ఉన్న వీడియోస్ మీ యూట్యూబ్‌లో పెట్టుకొని, అది వింటూ వాకింగ్ చేయండి. లేదు అలా చేసినా నేనేం చేయలేను, నాకు పెద్దగా ఇష్టం ఉండదు వాకింగ్ అనుకుంటే, మెడిటేషన్ చేయండి. సో, మన పూర్వీకులు చూడండి ఎంత తెలివైన వాళ్ళో. వాళ్ళు మనలాంటి వాళ్ళు మెడిటేషను, వాకింగు అంటే ఈళ్ళు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. మనం అసలే లేజీ పీపుల్ కదా! అని వాళ్ళు ముందే ఆలోచించి చక్కగా మనకి పూజా ప్రోగ్రామ్ పెట్టారు. రోజు మనం పూజ ఎలా చేస్తాం ఎప్పుడైనా గమనించారా? కింద కూర్చొని, లేకపోతే చక్కగా ఒక పీట లాంటిది వేసుకొని, కూర్చొని, పువ్వులు కోసుకొని తెచ్చుకొని, దేవుడికి పువ్వులు సమర్పిస్తాం. అలాగే మనము మంత్రాలు కూడా చదువుకుంటాం. అలాగే మనము 10 నిమిషాలైనా కూర్చొని పూజ చేసుకుంటాం. ఆ 10 నిమిషాలు మీరు మోడర్న్ టర్మ్స్‌లో మాట్లాడుకుంటే అది మెడిటేషనే అండి. మీరు పూలు కోసుకొని రావడం అంటే మీరు పొద్దున్నే చెట్టు దగ్గరికి వెళ్తున్నారు. చెట్టు ఏం చేస్తుంది? పొద్దున్నే ఆక్సిజన్‌ని వదులుతుంది. రాత్రయితే కార్బన్ డయాక్సైడ్ వదులుతుంది. సో, ఆ ఫ్రెష్ ఆక్సిజన్ మీ లంగ్స్‌లోకి వెళ్ళి మీ బాడీ రిఫ్రెష్ అవుతుందనమాట. అండ్ మనం పూజ చేసుకునేటప్పుడు ఏం చేస్తాం? కింద కూర్చుంటాం. కింద కూర్చోవడంతోటి మన బాడీ మజిల్స్ ఏవైతే ఉంటాయో ఎస్పెషల్లీ మన థై మజిల్స్ అండ్ లెగ్ మజిల్స్ ఇవన్నీ కూడా చక్కగా పనిచేస్తాయన్నమాట. సో, ఇలా కూడా ఒక కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ అయిపోతుంది. సో, నంబర్ 1 ఎప్పుడు మీ డే ప్లాన్ చేసుకోకుండా స్టార్ట్ చేయకండి. ముందు రాత్రే నెక్స్ట్ డే గురించి ప్లాన్ చేయండి. నంబర్ 2 ప్లాన్ లేదనుకోండి, మీకు కంట్రోలే లేదు. సో, అందుకే ప్లానింగ్ ఇంపార్టెంట్. కంట్రోల్ లేదంటే ఏంటి? మీరే ఒకరోజు ఆలోచించండి. అసలు ప్లాన్ చేసుకోకండి. రోజు స్టార్ట్ చేయండి. పొద్దున్న లేచి ఏం చేయాలో తెలీదు. అది కూడా మీరు స్పెసిఫిక్‌గా బిజినెస్‌లో ఉంటే మీకసలు స్పెసిఫిక్‌గా ఏం షెడ్యూలే ఉండదు. అదే మీరు ఉద్యోగం చేస్తున్నారనుకోండి, అట్‌లీస్ట్ మీరు పొద్దున్న లేచిన తర్వాత ఇప్పుడు అందరూ వర్క్ ఫ్రమ్ హోమే కాబట్టి క్లయింట్ మీటింగ్స్ ఉంటాయి, లేకపోతే వర్క్ ఉంటుంది, లేకపోతే టీమ్ మీటింగ్స్ ఉంటాయి. ఇవన్నీ షెడ్యూల్‌లో కొట్టుకొని పోతాయి. బట్ అదే మీరు బిజినెస్ ఓనర్ అనుకోండి, మీకంటూ స్పెసిఫిక్‌గా ఏం షెడ్యూలే ఉండదు. మీరు కాల్ చేస్తే కాల్ చేయొచ్చు క్లయింట్‌కి లేకపోతే మానేయొచ్చు. మీరు స్పెసిఫిక్‌గా ఏదైనా మీటింగ్ అరేంజ్ చేసుకుంటే అరేంజ్ చేసుకోవచ్చు, లేకపోతే మానేయొచ్చు. మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, లేకపోతే ఇంట్లోనే కూర్చోవచ్చు. అలాంటప్పుడు మీకు కంట్రోల్ అనేది ఉండదు. అందుకే సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే కంట్రోల్ కావాలి మీ లైఫ్ మీద అనుకుంటే మీ డేని ప్లాన్ చేసుకోండి. మీరు ప్లాన్ చేసుకోకపోతే ఇంక ఎవరో ప్లాన్ చేస్తారు. సో, మీ వైఫ్ ఖాళీగానే ఉన్నారు కదా! పదండి షాపింగ్‌కెళ్దాం అంటుంది. మీ పిల్లలు ఖాళీగానే ఉన్నారు కదా! పదండి జూకెళ్దాం అని అంటారు. సో, మీరు గనుక మీ డేని కంట్రోల్ చేయకపోతే వేరే వాళ్ళొచ్చి మీ డేని కంట్రోల్ చేస్తారు. పాయింట్ నంబర్ 3 మనము ఈరోజు చేసే పని మన ఫ్యూచర్ గురించే. ఈరోజు చేసే పని మోస్ట్‌లీ ఈ రోజుకి ఏమీ పెద్దగా లాభం తీసుకురాకపోతుండొచ్చు. స్పెసిఫిక్‌గా మీరు కనుక బిజినెస్ ఓనర్స్ అయితే మీరు ఫ్యూచర్ గురించి కంపల్సరీ ఆలోచించాల్సిందే. సో, మీ ఫ్యూచర్ బ్రైట్‌గా ఉండాలంటే ఈరోజు మీరు కంపల్సరీ ప్లానింగ్‌తో నడవాల్సిందే. అందుకే మనం ఒక డైలీ షెడ్యూల్ క్రియేట్ చేసుకోవాలి. ఈరోజు నేను ఒక వీడియో చేస్తున్నాను అనుకోండి, డైలీ షెడ్యూల్ ఫర్ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అని. ఈరోజు మహా అయితే నాకు వీడియో లైవ్ అయిన తర్వాత ఒక 100 వ్యూస్ రావచ్చు.
బట్ అదే నేను కన్సిస్టెంట్గా వీడియోస్ చేస్తుంటే 2 ఇయర్స్ తర్వాత ఇదే వీడియోకి 1000 వ్యూస్ ఉండొచ్చు. సో ఈ రోజు మనం చేసే పని ఈ రోజుకి ఇమీడియట్గా ఇంపాక్ట్ రాకపోతుండొచ్చు, బట్ ఫ్యూచర్లో అది ఇంపాక్ట్ఫుల్ ఉంటుంది. కాబట్టి అందుకే మనకి డైలీ షెడ్యూల్ అనేది అంత ఇంపార్టెంట్. సో ఫ్యూచర్లో మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు, మీరు ఒక మంచి లైఫ్ స్టైల్లో ఉండాలనుకుంటున్నారు, మీ పిల్లల్ని మంచి కాలేజెస్లో చదివించాలనుకుంటున్నారు అనుకుంటే ఈ రోజు మీరు ఎక్కువ కష్టపడాలి. సో ఎప్పుడైనా మీకు డిప్రెస్డ్గా అనిపించి అసలు నేను పని ఎందుకు చేయాలి, నేను ఎంత పని చేసినా వేస్ట్, నేను ఆ కస్టమర్ వెనకాల ఎంతో తిరిగాను, బట్ ఆ కస్టమర్ చూడు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కున్నాడు, లేకపోతే ఇలాంటి ఇన్సిడెంట్స్ ఆఫ్ కోర్స్ బిజినెస్ లో జరుగుతూనే ఉంటాయి. మీరు ఎంతో కష్టపడి ఒక డీల్ క్లోజ్ చేసి ఉండొచ్చు యాజ్ అ రియల్ ఎస్టేట్ ఏజెంట్, బట్ అవతల వాళ్ళు మీకు కమిషన్ ఇస్తానని చెప్పి డుమ్మా కొట్టేసి మిమ్మల్ని తిప్పుకుంటూ ఉండొచ్చు. అది కూడా చాలా ఫ్రస్ట్రేటింగ్ ఎక్స్పీరియన్స్. సో ఇలాంటివన్నీ జరిగినప్పుడు ఇది ఒక చిన్న ఇన్సిడెంట్, దిస్ డస్ నాట్ డిఫైన్ మై లైఫ్ అని అనుకోండి. ఇది మీ లైఫ్ని డిఫైన్ చేయదు. ఏదో ఒక మనిషి అలా చేశాడంటే ఇంకా అందరు మనుషులు బ్యాడ్ అని కాదు, ఇంకా అందరూ అలాగే చేస్తారని కాదు, ఈ బిజినెస్ బ్యాడ్ అని కాదు. సో ఫ్యూచర్లో మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో దాన్ని బట్టి ఈ రోజు చేయాల్సిన యాక్టివిటీస్ ప్లాన్ చేసుకోండి. మీరు సూపర్ సక్సెస్ఫుల్ అవ్వాలనుకుంటే మీ కమ్యూనికేషన్ బెటర్ చేసుకోండి. అది ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తే ఆ ప్రాక్టీస్ వల్ల మీకు ఫ్యూచర్ బెటర్ అవుతుంది. 4th పాయింట్, మీకు చాలాసార్లు మనం ఒక గోల్ పెట్టుకుంటాం కానీ ఆ గోల్ని మానిటర్ చేసుకోం. చాలా మంది అయితే అసలు గోల్సే పెట్టుకోము. సో మీరు ఫ్యూచర్లో ఎలా ఉండాలనుకుంటున్నారు అనేది మీరు ఎప్పుడూ చూస్తూ ఉండాలి, మీ కళ్ళ ముందు ఉండాలి. సో అది ఒక మీ ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ స్క్రీన్ సేవర్ అవుతుండొచ్చు, లేకపోతే మీరు ఒక బోర్డు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఆ బోర్డు మీద మీరు ఫ్యూచర్లో ఎటువంటి ఇంట్లో ఉందామనుకుంటున్నారు, మీ పిల్లలు ఎటువంటి కాలేజెస్లో చదివితే మీకు బాగుంటుంది అనుకుంటున్నారు, మీరు ఎటువంటి కార్లో తిరుగుదాం అనుకుంటున్నారు, మీరు ఎంత డబ్బులు మీ బ్యాంక్ అకౌంట్లో చూద్దాం అనుకుంటున్నారు, ఇవన్నీ కూడా ఒక విజన్ బోర్డు కింద క్రియేట్ చేసుకోండి. విజన్ బోర్డ్ అనే కాన్సెప్ట్ చాలా మంది చాలా డిఫరెంట్ వీడియోస్లో మాట్లాడే ఉంటారు. సో విజన్ బోర్డ్ అంటే మీరు ఫ్యూచర్లో ఎలా ఉండాలనుకుంటున్నారో ఈ రోజు నుంచి కనుక మీరు చూస్తే మీ మైండ్లో అది ప్రింట్ అయ్యి దానికి తగ్గట్టుగా మీరు పనులు చేస్తారు, దానికి తగ్గట్టుగా మీరు మోటివేషన్ ఫీల్ అవుతారు. కాబట్టి విజన్ బోర్డ్ అనేది కంపల్సరీ క్రియేట్ చేసుకోండి. విజన్ బోర్డ్ క్రియేట్ చేసుకుని రోజు దాన్ని అట్లీస్ట్ ఒక 10 నిమిషాలు దాని ముందు కూర్చుని రోజు పొద్దున్న రాత్రి పడుకునే ముందు చూస్తూ ఉండండి. నా ఇంట్లో నాకు అంత ప్లేస్ లేదు మేడం, నేను విజన్ బోర్డు క్రియేట్ చేసుకుంటే వేరే వాళ్ళందరూ చూసి నన్ను అవహేళన చేస్తారు అనుకుంటే కనుక మీరు మీ స్క్రీన్లో అంటే మీ కంప్యూటర్లో ఒక నోట్ ప్యాడ్, ఒక పేజెస్, ఒక డాక్యుమెంట్ లాగా క్రియేట్ చేసుకుని అందులో డిఫరెంట్ పిక్చర్స్ యాడ్ చేసుకుని ఒక కాపీ సాఫ్ట్ కాపీ విజన్ బోర్డ్ క్రియేట్ చేసుకోండి. హార్డ్ కాపీ విజన్ బోర్డ్ మీకు క్రియేట్ చేసుకోవడం కుదరకపోతే సాఫ్ట్ కాపీ విజన్ బోర్డ్ అయినా క్రియేట్ చేసుకోండి. సో ఎవ్రీ డే 10 minutes కంప్యూటర్లో పొద్దున్న మీ డే స్టార్ట్ చేయగానే ఆ విజన్ బోర్డ్ కేసు చూడండి. ఇలా నేను ఉండాలి, ఈ పర్సన్ లాగా నేను అవ్వాలి, ఇంత డబ్బులు నా అకౌంట్లో ఉండాలి, సో అందుకే నేను ఈరోజు హార్డ్ వర్క్ చేస్తున్నాను అని మిమ్మల్ని మీరు రిమైండ్ చేసుకుంటూ ఉండాలి. సో అది పార్ట్ ఆఫ్ యువర్ డైలీ షెడ్యూల్ అయి ఉండాలి. నెంబర్ 5, మీరు ఈ రోజు కస్టమర్ దగ్గరికి వెళ్ళట్లేదు, హాలిడే తీసుకుంటున్నారు, ప్రాబ్లీ దసరా హాలిడే తీసుకున్నారు అనుకోండి. ఆ రోజు మీరు మాట్లాడుతూ ఉండొచ్చు యాజ్ పార్ట్ ఆఫ్ యువర్ ప్రొఫెషన్. బట్ ఈ రోజు హాలిడే తీసుకున్నాను కదా అని మాట్లాడడం మానేయకండి. ఈ రోజు కూడా దసరా పండుగ రోజు మీరు ఒకవేళ ఏదైనా పండగకి వెళ్తే ఎవరైనా కనిపిస్తే వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేయండి. ఒకవేళ అలా కుదరకపోయినా ఇంట్లో కూర్చుని మీ సేల్స్ పిచ్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి. అంటే మీకు ఒక కస్టమర్ వస్తే ఆ కస్టమర్ గురించి మీ ప్రాజెక్ట్ గురించి ఆ కస్టమర్తో మీ ప్రాజెక్ట్ గురించి ఏం మాట్లాడాలి అనేది ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి. మాట్లాడడం అనేది ఒక న్యాచురల్ స్కిల్, అది చాలా మందికి రాదు. నేను ఒక ఇంట్రోవర్ట్ని, నేను పెద్దగా మాట్లాడను, బట్ అదే నా వీడియోస్ చూస్తే ఎవరు నమ్మరు నేను ఇంట్రోవర్ట్ని, ఈవిడేంటి మాట్లాడుతూనే ఉంటుందిరా బాబు అని అనుకుంటారు. సో మాట్లాడడం అనేది మనం ప్రాక్టీస్ చేస్తేనే ఎక్కువ అవుతుంది. అండ్ స్పెసిఫిక్గా మీరు సేల్స్లో ఉన్నారు, అది కూడా రియల్ ఎస్టేట్ సేల్స్లో ఉన్నారు, ఇక్కడ మీరు మాట్లాడాల్సిందే, మీరు మాట్లాడాలి, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీ క్లయింట్ కమ్యూనికేట్ చేయాలి. అది రావాలి అంటే మీ నోరు వర్క్ చేయడం మంచిగా ఉండాలి. మీ నోరు వర్క్ చేయడం మంచిగా ఉండాలంటే అది న్యాచురల్గా రాదండి ఎవరికి. న్యాచురల్ బార్న్ స్పీకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మనం అందరం కూడా అక్కడికి వెళ్ళాల్సిందే. అక్కడికి వెళ్ళాలంటే మనం ప్రాక్టీస్ చేయాల్సిందే. సో మీకు ఎప్పుడు బ్రేక్ దొరికినా మీ సేల్స్ పిక్చర్స్ అనేది ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి. నేను స్పెసిఫిక్గా సేల్స్ పిక్చర్స్ ఎలాంటివి ఉండాలి,
రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కస్టమర్స్తో మాట్లాడేటప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడాలి అనే దాని మీద కూడా స్పెసిఫిక్గా ఒక వీడియో చేశాను మన ఛానల్ ఎవ్రీథింగ్ బిజినెస్ తెలుగులో. అది రియల్ ఎస్టేట్ వీడియోస్ అనే ప్లేలిస్ట్లో అవైలబుల్ ఉంటుంది. సో అది కూడా వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేయండి. సో అదండి 5 టాప్ రీజన్స్ మీరు కంపల్సరీగా సక్సెస్ఫుల్ అవ్వాలి అనుకుంటే మాత్రం డైలీ షెడ్యూల్ క్రియేట్ చేసుకోవాలి. ఎందుకు క్రియేట్ చేసుకోవాలి అనేది ఈ వీడియో. ఇలాంటి ఇంకా మోటివేషనల్ వీడియోస్ నేను మీ గురించి క్రియేట్ చేయాలా, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ గురించి మీకు ఒకవేళ క్రియేట్ చేయాలి అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను తెలుసుకుంటాను. సో మీరు ఒకవేళ మీ బిజినెస్ని డిజిటల్ తీసుకెళ్ళాలి, అందులో నా హెల్ప్ కావాలనుకుంటే మీరు నాకు కంపల్సరీ ఈమెయిల్ రాయొచ్చు. నా ఈమెయిల్ ఐడి వచ్చేసి sirisha@brandingbipixels.com. sirisha@brandingbipixels.com ఈ వీడియోలో పైన స్క్రోల్ అవుతూ ఉంటుంది. మీరు నాకు ఈమెయిల్ రాస్తే నేనే మీకు రెస్పాన్స్ ఇస్తాను. నేను మళ్ళీ మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. మీరు కనుక కొత్త రియల్ ఎస్టేట్ ఏజెంట్ అయినా, ఆల్రెడీ నా వీడియోస్ చూస్తున్నా, ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ బటన్ నొక్కండి. ఈ వీడియో ఇంకెవరికైనా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటే వాళ్ళతో కూడా షేర్ చేయండి. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతదాకా ప్లీజ్ టు టేక్ కేర్. బాయ్.